ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే శరీర నొప్పులు. ఆఫీస్లో గంటల తరబడి కూర్చున్నా, ఇంట్లో పనులు చేస్తూ అలసిపోయినా, లేదంటే ఒక్కోసారి ఏ పనీ చేయకుండా కూర్చున్నా మన బాడీలో ఒక వాయిస్ వినపడుతుంది. అది అబ్బా నడుం నొప్పి, ఓ మెడ నొప్పి, అబ్బా ఈ కాలు నొప్పి అని అరుస్తూ ఉంటుంది. ఆ నొప్పి మనల్ని ఒక పక్క ప్రశాంతంగా కూర్చోనివ్వదు, మరో పక్క పడుకోనివ్వదు. వెంటనే మనం ఏం చేస్తాం? ఫార్మసీకి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వేసుకుంటాం. కానీ ఈ మాత్రలు వేసుకోవడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించారా? మరి మాత్రలు లేకుండా ఈ నొప్పులను ఎలా తగ్గించుకోవాలి? ఇది సాధ్యమేనా అని మీరడిగితే నా సమాధానం అవును, ఖచ్చితంగా సాధ్యమే. ఇప్పుడు నేను చెప్పే కొన్ని చిట్కాలు మీ ఇంట్లోనే చాలా సులభంగా పాటించవచ్చు. ఇవి మీకు నవ్వుతూ నొప్పులను జయించే శక్తిని ఇస్తాయి. 1. ఆవాల నూనె మసాజ్. మన తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఒక చిట్కా ఇది. ఆవాల నూనెలో కొంచెం పసుపు కలిపి గోరువెచ్చగా వేడిచేసి నొప్పి ఉన్న చోట మసాజ్ చేయండి. ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచి కండరాల నొప్పులను తగ్గిస్తుంది. మసాజ్ చేస్తూ ఒక మంచి పాట వినండి. లల్లలా నొప్పి పోవోయి అని పాడండి. మీ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. 2. వేడినీటి స్నానం. రోజు మొత్తం అలిసిపోయి ఇంటికి వచ్చాక వేడినీటి స్నానం చేయడం ఎంత రిలీఫ్ ఇస్తుందో మనందరికీ తెలుసు. 3. ఆహారంలో మార్పులు. శరీరంలో నొప్పులు రావడానికి ఒక ముఖ్య కారణం పోషకాల లోపం. అందుకే మీ ఆహారంలో పసుపు, అల్లం, దాల్చిన చెక్క, ఉసిరి వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పసుపులో కర్క్యుమిన్ అనే ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది నొప్పి నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే మీ బాడీ వావ్ ఏమిటి ఈ ట్రీట్ అని అంటుంది. 4. కొన్ని సరదా వ్యాయామాలు. ఒకచోట అలా కూర్చుని ఉంటే నొప్పులు ఎక్కువవుతాయి. అందుకే నిదానంగా కొన్ని స్ట్రెచింగ్స్ చేయండి. మెడను నెమ్మదిగా తిప్పడం, చేతులను పైకి ఎత్తడం, కాలివేళ్లను ఆడించడం వంటివి చేయండి. ఈ చిన్న చిన్న వ్యాయామాలు మన కండరాలను ఫ్రీగా ఉంచుతాయి. దీన్ని ఒక వర్కౌట్లా కాకుండా ఒక సరదా ఆటలా భావించండి. మీ ఫేవరెట్ పాట పెట్టుకొని డాన్స్ చేస్తే నొప్పులే కాదు, స్ట్రెస్ కూడా పారిపోతుంది. 5. మంచి నిద్ర. మనం కష్టపడిన తర్వాత మన బాడీ రికవరీ కావడానికి మంచి నిద్ర చాలా అవసరం. కనీసం 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. పడుకునే ముందు ఒక గ్లాసు వేడిపాలు తాగడం, మంచి పుస్తకం చదవడం వంటివి చేస్తే త్వరగా నిద్రపడుతుంది. నిద్ర అనేది మీ బాడీకి పెయిన్ కిల్లర్లాగా పనిచేస్తుంది. చివరిగా ఒక్క మాట. నొప్పులు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇలాంటి సహజ పద్ధతులను పాటించండి. ఒకవేళ నొప్పి చాలా ఎక్కువగా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. ఈ సింపుల్ చిట్కాలు మీ జీవితంలో నొప్పులకు సెలవు చెప్పి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం గడపడానికి సహాయపడతాయి.